విజయనగరంలో టీచర్లు కలెక్టరేట్ను ముట్టడించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఆఫ్లైన్ విధానంలో బదిలీల ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు టీచర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలంతా కూడాను ఆదివారం అయినప్పటికీ కూడా కలెక్టరేట్ని ముట్టడించే పని జరిగింది. ఇందుకే ఏం జరిగింది? మంత్రి లోకేష్తో చర్చలు ఏం జరిగాయి, కానీ క్షేత్రస్థాయిలో అవలంబిస్తున్న విధానాలు ఏంటి, ఈ విషయమే తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీరు మంత్రి లోకేష్ గారితో చర్చలు కూడా జరిపారు బదిలీల విషయంలోని. ఇప్పుడు ఎందుకు రోడ్డు ఎక్కారు మళ్ళీ సడన్గా? సెలవులు అయినప్పటికీ కూడా నిన్న ఈరోజు మే నెల 16, 17 తేదీల్లో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా మరి కమిషనర్ గారితో చర్చలు జరపడం అనేటటువంటి జరిగింది. వాళ్ళే చర్చలకు పిలిచారు, మరి మన వాళ్ళు వెళ్ళటం అనేది జరిగింది. మరి ఆనాడు కమిషనర్ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ఎస్జిటీల వరకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పారు. కానీ ఈరోజు మాట తప్పి మళ్ళీ తక్షణమే వెబ్ కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పి ప్రకటించడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మేము ఎందుకంటే మాన్యువల్ కౌన్సిలింగ్ మీద ఎంత పట్టుబడుతున్నాం, ముందు జరిగినటువంటి హెచ్ఎంస్ ప్రమోషన్ కౌన్సిలింగ్ బదిలీల కౌన్సిలింగ్ కానీ స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల కౌన్సిలింగ్లో కానీ అనేక రకాల అవకతవకలు జరిగాయి. నష్టం కూడా జరిగింది. ఒక ప్లేస్ని ఇద్దరు టీచర్లకి అలాట్మెంట్ కూడా జరిగింది. అంతేకాకుండా లిస్టులు సరిచేయకుండా అప్పటికప్పుడు వెబ్ కౌన్సిలింగ్ సిస్టమ్కి కాల్ చేయటం వల్ల కూడా ఒక నష్టం జరిగింది. ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో ఉండేటటువంటి ఎస్జిటీలకి మరి కౌన్సిలింగ్ మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపితేనే న్యాయం జరుగుద్ది తప్ప వెబ్ కౌన్సిలింగ్ వల్ల న్యాయం జరగదని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు ఈ జరిగినటువంటి నష్టాలు కూడా వాళ్ళకందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్ర విద్యాశాఖ వాటిని సరిచేయాలి, కానీ ఈరోజు సరిచేసేటటువంటి పరిస్థితి వాళ్ళు పూనుకోలేదు. కనుక ఎస్జిటీలకైనా సరే మరి మాన్యువల్ కౌన్సిలింగ్ మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ పద్ధతిలో జరపాలి. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రాజకీయ జోక్యం ఉండదు. ఎందుకంటే కౌన్సిలింగ్ అంటేనే జెన్యున్గా జరుగుతుంది. 2017లో ఇదే జూన్ 21వ తేదీన ఇదే కలెక్టరేట్ దగ్గర మేము మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించుకున్నాం. మరి 2021, 2023లో వెబ్ కౌన్సిలింగ్ పెట్టి చాలామంది నష్టం కలిగింది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 2023 పునరావృతం అవ్వకుండా 2025లో ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించుకునేంత వరకు మేము పోరాటం సాగిస్తాం. ఎందుకంటే 2500 ఆప్షన్స్ పెట్టాలి. వాళ్ళు చెప్పినంత సులభంగా, ఎందుకంటే ఒక మండలంలోని డివిజను, మండలము, క్లస్టరు అంటున్నారు. కానీ ఒక మండలం సెలెక్ట్ చేసిన తర్వాత పక్క మండలంలో సెలెక్ట్ చేయడం కావద్దు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేదు. మరి 2017లో ఎలాగైతే మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపించారో అలాగే మన జిల్లా యంత్రాంగం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు క్రియేట్ చేసుకొని మరి ఎట్టి పరిస్థితుల్లో పౌరుషానికి పోవడమే జరుగుతుంది. కానీ ఎలాగైతే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారే ప్రత్యేకించి సంఘాలకి హామీ ఇచ్చి ఉన్నారు, లేకపోతే మన 16వ తేదీని ముట్టడి కార్యక్రమం జరగాల్సింది. హామీ ఇచ్చి ఎస్జిటీలకు మాత్రం మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తాము, పరిశీలిస్తామని చెప్పి ఈరోజు సడన్గా వాళ్ళ ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఆన్లైన్లో ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే దాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉండదు. ఈ మేరకు గతంలో పోరాటం చేసి దక్కించుకున్నటువంటి ఈ విధానాన్ని మంత్రి లోకేష్ సమక్షంలోనే చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు అనేటువంటి క్షేత్ర స్థాయిలో ఇంప్లిమెంట్ జరగకపోవడం వల్ల ఈ రోజున మెరుపుగా ఆందోళన చేపట్టడం జరిగిందని చెప్తున్నారు. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.